హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చాలా రోజులు అయిపోయింది. చెప్పులే మాట్లాడు. మాట్లాడు, నువ్వే మాట్లాడు. మరి ఎందుకు మధ్యలో దూరావు? మాట్లాడు. అది దూరినప్పుడు పూర్తిగా మాట్లాడాలి కదా. అది చాలా రోజులు వ్లాగ్తో వచ్చాం కదండి. యాక్చువల్లీ మేమైతే ఊరు బయలుదేరుతున్నాం. ఏ ఊరు ఏంటనేది అనుకుంటారా? మా వాడికి ఇదిగోండి అక్కడ ఉన్నాడు చూసారా, ఏడుస్తాడు. అది వాడికి అన్నప్రాసన ప్లాన్ చేస్తున్నామండి. వాడు 6th మంత్లోకి ఎంటర్ అయిపోయాడు, అందుకని అన్నప్రాసన అయితే ప్లాన్ చేస్తున్నా. సో మేము ఇక్కడే హైదరాబాద్లో ఉండేది ఈ నలుగురమే కదా, అందుకనేసి మన నలుగురు మేము చేసుకుంటామనేసి అనుకున్నా. అలాగని మా వాళ్ళందరినీ పిలుద్దామంటే మొన్న బారసాలకు వచ్చారు కదా, మళ్ళీ అందరినీ పిలిచి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టమనేసి మేమే మంగళగిరి వెళ్తున్నాం. మంగళగిరి అంటే తెలిసిందే కదా, విజయవాడ దగ్గర ఉన్నది. ఆగ్రా ఆయన పిల్లట్లేదు, అందుకని ఏడుస్తాడు. అది అది మా పేరెంట్స్ అందరూ అక్కడే ఉంటారు కదండి. మా పేరెంట్స్ ఉండరండి, మా పేరెంట్స్ శ్రీకాకుళము. అది మా పేరెంట్స్ అక్కడే ఉంటారు కాబట్టి మాది కూడా అప్పుడు శ్రీకాకుళం వెళ్ళాడు. మా పేరెంట్స్ అయితే 35 years బ్యాక్ 38 years బ్యాక్ వచ్చేసారు మంగళగిరి. అప్పటి నుండి అక్కడే ఉంటున్నారు. అందుకని వాళ్ళ దగ్గర చేసుకుందామని అక్కడ గుడిలో ప్లాన్ చేశామండి. అది నేనైతే మొన్న 15 రోజుల క్రితం వెళ్ళాను. అంతకుముందు కూడా ఒక 6 నెలల క్రితం అయితే వెళ్ళాను. నేనైతే 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాలు అక్కడ మాత్రం టింగ్ 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 వెళ్ళిపోతుంది. మనమైతే ఏదైనా పని ఉంటే వేగం వచ్చేవచ్చు కదా, తను ఇవన్నీ రావాలంటే ఇబ్బంది. నన్ను అయితే తిప్పితే మళ్ళీ నేను ఎక్కడ అన్ని అడుగుతానని నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాను. అది ఏదో అనుకోనండి, అవన్నీ మనకి ఎందుకు. కానీ ఎవరో పనులు ఉంటే మనమైతే స్పీడ్కి వెళ్ళి వచ్చి ఒక్కరోజు కోసం ఈ ఫ్యామిలీ తీసుకొని రావడం కష్టం కదా. వీళ్ళందరినీ మనం వేసుకొని రావడం కష్టం కదా. అది సో మేమైతే అన్నప్రాసన అయితే ప్లాన్ చేస్తున్నాం మంగళగిరి గుడిలో. సో మా వాడైతే ఇంకా బంగారం లేదు, అవన్నీ ఐటమ్స్ అన్ని ముట్టుకోవడానికి. బట్ అలా బంగారాలంటే ఇంక 2-3 నెలలు పడద్దేమో. అప్పటి వరకంటే ఆగాలంటే వాడికి ఆకలి ఇవన్నీ ఇబ్బంది కదా, వాడిని హ్యాండిల్ చేయడం కష్టం. అందుకని ప్లాన్ చేసేస్తున్నాం. వన్స్ ప్లాన్ చేసేసామనుకోండి ఏమైనా కొంచెం పెట్టొచ్చు ఐటమ్స్, వాడు ఆకలి బాధను అయితే తగ్గించవచ్చు. అందుకోసమే ఇప్పటికిప్పుడు ఈ ప్లాన్ అయితే చేశాను. ఆల్రెడీ 6 నెలలు దాటిపోయింది. ముహూర్తం మీద తీస్తే ముహూర్తం పెట్టారు, ఇంక అందుకనేసి చేస్తున్నాం. చెప్పు, ఇంకేం చెప్పాలనుకున్నావా? బట్టలు ఇవన్నీ సర్దేవా లేదా? నేను ఆఫీస్ నుండి పర్మిషన్ పెట్టుకుని వచ్చాను, బట్టలని సర్దుకొని ఉండాలి కదా. లేదు వచ్చి నా చేత సర్దిస్తా. చూడండి ఇవన్నీ. మరి ఇవన్నీ ఏంటివి ఇక్కడ? ఇవన్నీ బాబుకి. అంటే ఇప్పుడు ఇవన్నీ అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఇప్పుడు ఇవి ఇంకా తక్కువ, ఇంకా బట్టలు ఉన్నాయా? మనం ఉండేది ఈ రోజు బయలుదేరుతున్నా 2 రోజులకి సొజ్జంత. ఇప్పుడు చిన్న పిల్లలు అన్నాక అవి తప్పదమ్మా. సరే కానీ బట్టలు వేయండి, సర్దు వేస్తావు తీసారా మొత్తం తీయండి. ఎన్ని ఎక్కువ బట్టలు అయితే పెట్టద్దు చెప్తున్నాను మీకు. ఎక్కువ పెట్టండి ఇప్పుడు వెళ్తాం కాబట్టి రేపటికి ఒకటి ఎల్లుండి ఒకటి 2 చాలేమో, అంతమించి ఏమైనా కావాల్సి వస్తుంది. ఇదిగో ఇలా పెట్టేస్తాను, సరిపోతాయా? దీనికి లంగా జాకెట్ ఏం పెట్టనులే, జీన్ ఒకటి, ఇది ఒకటి, వేసుకున్నది ఒకటి, ఇంకోటి పెట్టనా? సరే చాలు. పాపకు లంగా జాకెట్ పెట్టు. లంగా జాకెట్ రెడ్ పెట్టనా వైట్ పెట్టనా? వైట్ పెట్టు. వైట్ ఈ మధ్యన అయినట్టుంది కదా, వైట్ పెట్టు. వైట్. నాకేవో 2 నిక్కర్లు 2 బనియన్లు పడే. ఇవి 2 సరిపోతాయి కదా నీకు. రే నీకేం పెట్టాలరా? రే నీకేమైనా పెట్టాలా? షార్ట్ కావాలంటే 2 బనియన్లు పడే. అయితే పెట్టే మర్చిపోవద్దు. ఈ ఊరు వెళ్ళాలంటే మెయిన్ బ్యాగులు. ఈ బ్యాగులు మాత్రం చూసుకోవాలి అన్నిటికంటే. ఎన్ని బ్యాగులు ఉన్నా పాడైపోతాయి, ఏం చేసినా పాడైపోతాయి. మావిడికి ఏం కింద ఉంచితే నచ్చవు. ఇదిగో అందుకోసం ఇలాగా పెద్ద బ్యాగులు తీసుకెళ్తే ఎక్కువ అయిపోతాయి, చిన్న బ్యాగులు తీసుకెళ్తే చాలా. చూడండి ఇది సరిపోద్ది అనుకుంటా, చూద్దాం. ఇది చాలకపోతే ఇప్పుడు ఇంకో బ్యాగ్ మళ్ళీ యాడ్ చేద్దాం. ఇదిగోండి, ఇది నా వాట, ఇది మా పాప వాట, ఇది మా బాబు వాట, ఇది మా ఆవిడ వాట. 4 వాటాలు వేసి ఎటు ఇంకున్నాయా? చూడండి ఇంకొన్నాయా? ఇప్పు వాటాలు వేస్తాను కదా 4. ఇటు ఇవున్నా ఇంకా ఉన్నాయా? ఉన్నది 2 రోజులు చూసారా. ఇది ఒక వాట. ఏంటి బాబుది స్వెటర్ తేలేదా? సరిపోతాయి ఆ బ్యాగు. చూసారా ఇప్పుడు ఒకసారి చూడండి. నాకు మా పాపకి మా బాబుకి బాగానే ఉన్నాయి. మా మిస్సెస్ చూడండి 2 వాటాలు అయిపోయాయి. ఏంటి ఇవి కూడా మళ్ళా. సరే ఏం చేస్తాం, తప్పదు కదా, ఏదో బస్సులో పడడమే కదా. అది ఫైనల్గా అయితే 2 బ్యాగులు అయితే సర్దేశామండి. ఇది ఇలా. ఇంకేంటి అవన్నీ నీ హ్యాండ్ బ్యాగ్లో చూడు ఎందులోనే వేయు. ఫైనల్గా అయితే ఇది సిచ్యువేషన్. రెడీ అయిపోయాం, మా సామాన్లన్నీ రెడీ అయిపోయి అందరం రెడీ. ఇంకా చలో రెడీ బయలుదేరుతున్నాం. అందరికీ రెడీ కూడా చలో.
చూడు 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 చూడు